హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇక వీకెండ్ వస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సిందే. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరగగా మొత్తం 6 మంది అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే రాము రాథోడ్, రీతు చౌదరి, ఫ్లోరా, అలాగే హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా. ఇక మిడ్ వీక్లో ఒక ఇమ్యూనిటీ టాస్క్ పెట్టిన నేపథ్యంలో ఇమ్యూనిటీ టాస్క్ గెలిచి నామినేషన్స్ నుంచి తప్పించుకుంది ఫ్లోరా సైని. దీంతో నామినేషన్స్లో 5 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ 5 మందిలో మొదటగా రీతుని నాగార్జున సేవ్ చేయగా ఆ తర్వాత హరీష్ అలాగే రాము రాథోడ్ ఇద్దరు కూడా నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అయ్యారు. ఇక చివరగా ఎలిమినేషన్ రౌండ్ కోసం ప్రియా అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు యాక్టివిటీ రూమ్లోకి రావడం అయితే జరిగింది. అందరికీ గుడ్ బై చెప్పేసి మీరిద్దరూ అక్కడికి వచ్చేయండి అంటూ నాగార్జున చెప్పగానే ప్రియాలో కొంచెం బెరుకు అయితే స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కూడా ఎమోషన్ అయితే కనిపించింది. ఇప్పుడే కదా నేనేమీ ఆడలేదు అని నాగార్జున గారు చెప్పారు, ఇతర హౌస్మేట్ చెప్పారు, ఇంట్లోకి వచ్చిన వారు చెప్పారు. ఇక నేను ఖచ్చితంగా వెళ్ళిపోతానేమో అని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడేమో, కానీ ఆ ఎమోషన్ మొత్తం కళ్ళల్లో కనిపించేసింది. ఇక ప్రియా అయితే అప్పుడే ఏడుపు కూడా స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే తనకి వచ్చిన హింట్స్ ప్రకారం ఖచ్చితంగా నేనే వెళ్ళిపోతానేమో అని ముందే గ్రహించేసింది. ఇక ఎలిమినేషన్ రౌండ్ని కాసేపు టెన్షన్తో నడిపించిన నాగార్జున చివరగా ఇక ఎలిమినేషన్ అయితే ప్రకటించేశాడు. పవన్ కళ్యాణ్, నువ్వు సేవ్ అయ్యావు, ప్రియా నువ్వు ఎలిమినేట్ అయ్యావమ్మా, నేను నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నువ్వు తొందరగా అందరికీ గుడ్ బై చెప్పేసి ఇక్కడికి వచ్చేయి అంటూ ఎలిమినేషన్ని ప్రకటించగానే ప్రియా ఇక కన్నీళ్ళ వర్షం కురిపించింది అని చెప్పవచ్చు. అప్పుడు స్టార్ట్ అయిన ఏడుపు స్టేజ్ పై నుంచి కూడా వెళ్ళిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంది ప్రియా. అయితే ఇక్కడ ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని చెప్పలేము. ప్రియా ఈ 3 వారాల్లో ఇంట్లో తెలివికి మించి అతికి మించి మాట్లాడకూడని విధంగా కూడా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా కూడా తన ప్రవర్తనని మార్చుకోలేదు. అందరిపై అరుస్తూ ఇష్టం వచ్చినట్టు తీరుతో ప్రవర్తించడంతో ఆడియన్స్ కూడా విసుగు చెంది ప్రియాని ఎలిమినేట్ చేయడానికి సిద్ధమయ్యారు. వేరే వారికి ఓట్లు వేశారు. ప్రియా ఎలిమినేట్ అయితే అయ్యింది. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ ప్రియాపై ఎలిమినేషన్ రౌండ్పై జరిగి ప్రియా ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.